ఆత్మబంధువులకి నమస్తే స్వామి. ఒక గురువు గారితో కలిసి కొంతమంది శిష్యులు ఆశ్రమానికి వెళ్తూ ఉంటారంట. ఆ దారిలో ఒక దొంగకి చుట్టూరు రక్షక భటులు తుపాకులు పెట్టుకొని అతను చుట్టూ చేరి పట్టుకుంటూ ఉంటారంట. ఆ శిష్యులు వాళ్ళని చూసి ఆశ్చర్యంగా చూసి, చూడండి దొంగకి ఆ పోలీసులందరూ కూడా చూడండి ఎంత కష్టపడి పట్టుకుంటున్నారో అనుకుంటూ పోతారంట. ఇంకొంచెం దూరం పోగానే ఒక రాజకీయ నాయకుడు నిలబడి ఉంటాడు. ఆయన చుట్టూరు కూడా ఇట్లాగే రక్షక భటులు తుపాకులు పట్టుకొని ఉంటారంట. ఆయన్ని చూస్తారంట. అప్పుడు ఆ శిష్యులకి అనుమానం వస్తుందంట, అక్కడ దొంగ చుట్టూరు తుపాకులు పెట్టుకొని రక్షక భటులు ఉన్నారు, ఇక్కడ పెద్ద రాజకీయ నాయకుడు చుట్టూరు రక్షక భటులు తుపాకులు పట్టుకొని ఉన్నారు, ఏందబ్బా ఇతనికి తేడాను అని ఆలోచించి రకరకాలుగా వాళ్ళకి వచ్చే ఆలోచనలన్నీ ఎందుకు గురువు గారిని అడగదానని చెప్పేసి ఆశ్రమం పోగానే గురువు గారు కూర్చోగానే అడుగుతారంట. గురువు గారు, మనం వచ్చే దారిలో ఒక దొంగని ఒక రాజకీయ నాయకుని ఇద్దరిని చూసాము. ఒక దొంగ చుట్టూరు తుపాకులు పట్టుకొని పోలీసు వాళ్ళు కాపలా ఉన్నారు, ఇంకొక రాజకీయ నాయకుడి చుట్టూరును తుపాకులు పట్టుకొని పోలీసు వాళ్ళు ఉన్నారు, ఇతనికి ఏంటి తేడా అని అడుగుతారంట. అప్పుడు ఆ గురువు గారు నవ్వి చెప్తాడంట, నాయన ఆ దొంగ చుట్టూరు ఉన్న రక్షక భటులే, ఇక్కడ రక్షక భటులే. ఆ దొంగ చుట్టూరు పరిస్థితి ఏంటంటే, ఆ దొంగ అనేవాడు గత జన్మలో కూడా ఒక రాజు, అంటే రాజకీయ నాయకుడు లాంటి రాజు, జనాలకు సంబంధించిన సొమ్మంతా తినేసి ఈ జన్మలో దొంగ అయినాడు. అంతకుముందు రక్షక భటులు ఉండేవాళ్ళు గత జన్మలో కూడా అతని చుట్టూరు, ఇప్పుడు రక్షక భటులు ఉన్నారు. ఇప్పుడు ఉండేవాళ్ళు ఏంటంటే శిక్షించేదానికి ఉన్నారు, గత జన్మలో వాళ్ళు రక్షించేదానికే ఉండినారు నాయన. అతను ఆ జన్మలో కానీ సరిగ్గా కానీ నడుచుకొని జనాలకు కానీ న్యాయం చేస్తుంటే ఈ జన్మలో ఇంకా గొప్ప స్థితిలో ఉండేవాడు. గత జన్మలో జనాల సొమ్ము తినేశాడు కనుక ఈ జన్మలో దొంగ అయ్యి అతను బతికేటందుకు ఇబ్బంది పడుతూ ఇట్లా పోలీసు వాళ్ళ చేతిలో జనాల చేతిలో దెబ్బలు తింటూ బతుకుతున్నాడు నాయన అని చెప్తారంట. ఇంకో అతని గురించి అడిగే రాజకీయ నాయకుడు, అతను గత జన్మలో రాజునైన మంచిగా పరిపాలన చేశాడు, అందుకని ఈ జన్మలో కూడా ఇప్పుడు రాజ్యాలు రాజులు లేరు కనుక ఈ జన్మలో రాజకీయ నాయకుడై ఉన్నాడు, అందుకని ఆయన చుట్టూరు కూడాను వీళ్ళున్నారు. ఇక్కడున్న రాజకీయ నాయకుడు చుట్టూ ఉన్నటువంటి రక్షక భటుల పరిస్థితి, అతను వెళ్ళిపోమంటే వెళ్ళిపోతారు, అతను ఉండమంటేనే ఉంటారు. కానీ అక్కడ దొంగ చుట్టూ ఉన్న రక్షక భటుల పరిస్థితి అది కాదు, దొంగ వెళ్ళిపోమంటే ఎల్లరినైనా ఇంకో 4 దెబ్బలు వేస్తారు వాళ్ళు. సో దానికని ఇతనికి ఉన్న తేడా ఏంటంటే, ఇతను ఆజ్ఞాపించగలడు, అక్కడ దొంగ పరిస్థితి ఏంటంటే శిక్షణ అనుభవిస్తాడు. సో దానికని ఎవరైనా కానీ ఎంత చేసుకుంటే అంత ఫలితం వస్తుంది కనుక అర్థం చేసుకొని ముందుకెళ్ళాలి నాయన. ఎవరైనా కానీ మీరు కూడా ఎంత సాధన చేసుకొని ఎంత మంచిగా ఉండగలుగుతారో అంత సంతోషకరమైన జీవితాన్ని అనుభవించగలుగుతారు. అలా కాకుండా ఆశ్రమంలో కానీ స్వామి దగ్గర మీరు కానీ నటించారు అనుకోండి, మీకు నటనకు సంబంధించిన ఫలితమే వస్తుంది కనుక మీకు రావాల్సిన ఫలితము, మీరు కోరుకున్న ఫలితము రాదు. మీరు నిజంగా సాధన చేసి ఆశ్రమంలో గురువు గారిని నమ్ముకొని అతను చేయాల్సిన సేవలన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కరెక్ట్గా కానీ చేస్తేనే మీరు గొప్ప స్థితిలో ఉండేటందుకు అవకాశాలు ఉంటాయి. దయచేసి అర్థం చేసుకొని బాగా సాధన చేసి మీరు కూడా గొప్ప స్వామీజీ లాగా తయారవ్వాలని కోరుకుంటున్నాను ఆయన చెప్తాడంట. ధన్యవాదాలు.